హాయ్ అన్నలు, వెల్కమ్ టు జేబీఆర్ న్యూస్. మిత్రులారా, నేను మీ జగదీష్ పాల్వై. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి అని న్యూస్ బాగా వైరల్ అవుతుంది మిత్రులారా. వైరల్ కాదు, అదే నిజం. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీన్ని బట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తీన్మార్ మల్లన్న నోటికి అడ్డాదుపు అనేది ఉండదు. ఆ నోటి దూల వల్ల ఇలా పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ అనేది మాత్రం పూర్తిగా అవగతమవుతుంది అందరికీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యే, మంత్రి పదవులు చేసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కానీ, ఏఐసిసి పంపించిన కులగణన సర్వే రిపోర్ట్ను ఇష్టం వచ్చినట్టుగా చింపి పడేసి నోటికి ఎట్లొస్తట మాట్లాడి ఇలా కాంగ్రెస్ పార్టీని అబాస్ పాలు చేసే విధంగా మాట్లాడినందుకు ఇలా తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది. మిత్రులలో ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఏ వ్యక్తులకైనా ఇదే దుశ్చర్యలు పాల్పడితే ఇగో గిట్నే ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలి అందరూ. ఎవరైనా ఒక్కసారి ఆలోచన చేయండి. నోరుంది కదా అని మీద పడిపోతే ఇది కరెక్ట్ కాదు. తీన్మార్ మల్లన్నని నోరేసుకొని మీద పడిపోతేనే ఇలా ఎమ్మెల్సీ పదవి వచ్చిందనే విధంగా మాట్లాడి ఇక బీసీ ఉద్యమాన్ని ముంగటేసుకుంటే ఏదో అయిపోతుంది, ఏదో జరుగుతుంది అనే కోణంతో మాట్లాడండి. కానీ బీసీ ఉద్యమానికి తీన్మార్ మల్లన్న మొదలు కాదు, చివరా కాదు. ఈయనకంటే ముందు బీసీ ఉద్యమం చేసిన ఆర్కిష్ణ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. ఇంకా ఏదో నేను ఒక్కనే చేసిన, నా ఒక్కరిని అవుతుందని ఈయన వ్యక్తిగత స్వలాభాల కోసం చేసి ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి రోడ్డు మీదకి రావడం జరిగింది. దీని ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ పార్టీ పెద్దలను, పార్టీ నియమావళిని పాటించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నేను తీసుకునే నిర్ణయాలు తప్పనే చెప్పేంత అధికారం ఈయనకు లేదు. అర్థమైందా? ఏది చేసినా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే చెప్పాలి, ఇది కాదు గది అని చెప్పాలి. కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు స్టేజ్ మీద అది ఇది అని మాట్లాడి పత్రులను చింపేసి ఏదో పెద్ద పీక్ పోటీ చేసిన అనే విధంగా మాట్లాడితే వీళ్ళు ఏమవుతుంది? ఆఖరికి పదవి ఊడిపోయి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అవుతుంది. అంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తినికి ఏ పార్టీ నమ్మదిగా. దీన్ని మీరు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారు. ఎవడు నమ్మడు, ఓడు ₹1 ఇయ్యడు. అంగిలాగు సిద్ధాంతంతో మొదలైన తీన్మార్ మల్లన్న ఇలా హెలికాప్టర్ కొనే స్థాయికి ఎదిగిండని అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది నేను బీసీలను కించపరిచే విధంగా మాట్లాడతలేను. బీసీ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని తీన్మార్ మల్లన్న ఎదుగుదామనే ఆలోచన కొడుతుంది అందరికీ. మ్యాక్సిమం అందరూ ఇదే మాట్లాడతారు. సో దయచేసి ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులను కానీ, పార్టీని కానీ, పార్టీ సూచించినటువంటి సూత్రాలను కానీ, కార్యక్రమాలను కానీ, పార్టీ ఏ తీసుకున్న స్టాండ్ను గౌరవించి పనిచేసిన వ్యక్తులు మాత్రం పార్టీలు ఉంటారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వ్యక్తులను ఎప్పుడైనా పార్టీ వైదొలుగిస్తుందనేది